నన్ను చంపడానికి సుపారీ ఇచ్చారా? ఆ, సుపారీ ఎందుకు? నేను నీరు తోట పొలంలోనే ఉంటాను, రావచ్చు కదా. నువ్వు మంచిగా చెప్తున్నా నీకు. ఓకే, ఇప్పుడు సుపారీ ఇచ్చానంటావు అయితే. నువ్వు ఉండకూడదు, అర్థమైందా? ఎక్కడ ఉండకూడదు? పాడేరులో ఉండకూడదా? అవును. అవునా? సరేనా, అలాగే చేద్దాంలేండి. నువ్వు వెళ్ళిపోవాలి, నువ్వు అర్జెంట్గా వెళ్ళిపోవాలి. వెళ్ళిపోకపోతే ఏం చేస్తారో? చంపేస్తారా? అది ఒకటే తక్కువ కాదు. వాడు నేను చంపే శవం కూడా దొరకదు. బాబాయ్, శవం కూడా దొరకదు. సరే అన్న, అయితే పని చేయండి, మొదలు పెట్టండి. ఇంక మరి చంపే ప్రయత్నం చేసేయండి. లేట్ ఎందుకు? అభినయ్, నా మాటిని 4 రోజులు బతకాలనుకుంటా నుంచి వెళ్ళిపో. 4 రోజులు కాదు కానీ ఒక రోజు బతికినా చాలు. మా గాడిలాగా నీలాగా ఆడంగోడ్లాగా నేను 1 రోజులు బతకాల్సిన పని లేదు. నువ్వు చంపుతాన్నావు కదా. చేస్తా. నేనేంటో తెలుసా? నువ్వేంటో మీ అమ్మని అడిగి చెప్తుంది కానీ నేను వీడియో కాల్ చేస్తాను. నా ఫేస్ చూపిస్తావరా? వణుకుతారు. నీ స్టేటస్ ఏంటో తెలిస్తే మొహం చూపించు. విజయనగరం ప్రజలు వణుకుతారు.